భగవంతుని ఏ వైపు నుండి అర్చన చేయాలి అనే సందేహం చాలామందికి కలగవచ్చు. మనం పూజ చేసేటప్పుడు అర్చామూర్తికి ఎదురుగా కూర్చొని పూజ చేస్తాం. శివలింగం అయితే మనం ఏ వైపు నుంచైనా పూజాధికాలు నిర్వహించవచ్చు. ఎందుకంటే మనం శివుడిని లింగ రూపంలో దర్శిస్తాం. కానీ నిజానికి ఆయన పంచముఖాలు కలిగి ఉండి మనం ఏ వైపు నుంచి పూజ చేసినా స్వీకరిస్తాడు. స్వామి 5 ముఖాలు గల అర్చాస్వరూపాన్ని నేపాల్లోని పశుపతినాథ్ ఆలయం నందు మనం దర్శించవచ్చు. ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క క్షేత్రం కలవు. తూర్పు వైపున ముఖానికి తత్పురుష ముఖము అంటారు. ద్రాక్షారామమునందు స్వామి యొక్క తత్పురుష రూపాన్ని మనం దర్శించవచ్చు. తత్పురుష రూపం అనగా ఆత్మస్వరూపము అని అర్థము. ఇక దక్షిణాన అఘోర ముఖాన్ని కలిగి ఉంటాడు. అమరావతిలో గల అమరేశ్వరుడిని అఘోర రూపంలో దర్శనం పొందవచ్చు. అఘోర అంటే శాంతి స్వరూపం. పశ్చిమాన సజ్జోజాత ముఖం కలిగిన స్వామిని మనం భీమవరంలో శ్రీ సోమేశ్వర స్వామి రూపంలో దర్శించవచ్చు. సద్యోజాత స్వరూపం అనగా నిత్యనూతన స్వరూపం. ఉత్తర దిక్కున వామదేవ ముఖం. ఈ వామదేవ ముఖం కలిగిన స్వామిని సామర్లకోటలో వేంచేసిన కుమారారామమునందు గల శ్రీ భీమేశ్వర స్వామిలో దర్శించవచ్చును. వామదేవ ముఖం అనగా సత్యసుందర స్వరూపము. 5వ ముఖం శివలింగం పైన కల ఈశాన ముఖం. ఈయనను క్షీరారామమునందు గల క్షీరలింగేశ్వరుడిగా దర్శించవచ్చును. ఈ మూర్తి పాలకొల్లులో ఉంది. అనగా లోకాలన్నింటి యందు నిండిన స్వరూపము ఈశానముఖము అని అర్థం. పరమశివుడు భోళాశంకరుడు భక్తజన సులభుడు మనల్ని అందరినీ రక్షించునుగాక.